చేపల పులుసుకి గండెలు నెల్లూరివి 1 కేజీకి ఇంత చింతపండు వేసుకోవాలి. కడిగి కొంచెం ఉప్పేసి నానబెడితే త్వరగా నానిపోతుంది. చేప ముక్కల్ని కల్లుప్పేసి మజ్జిగేసి లేదా పెరుగేసి కొంచెము నీళ్లతో కడిగి పెట్టుకోవాలి. దీనికి ఉన్న నీసు వాసన అంతా పోతుంది. కొంచెం పసుపు, కూర చేసుకునేదాకా ముక్కలు పాడవకుండా ఉంటాయి. కొంచెం సాల్ట్, మిరప్పొడి కూడా వేసుకుంటే ఇదంతా ముక్కలకు కూడా పడుతుంది. దీన్ని మూతేసి పెట్టుకోవాలి. చేపల పులుసుకి 2 పెద్ద గరిటెలంతా ఆయిల్ వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ అంత మినపప్పు, కొంచెం మెంతులు, 5-6 మిరియాలు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. ఇవి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్నాము. పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాము. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసాము. ఒకటేమో బాక్సులు కట్ చేసాము. కరివేపాకు, ఇంత కల్లుప్పు వేసుకున్నాము. ఫిష్ లో కొంచెమే వేసాము సాల్ట్. 3 పచ్చిమిరపకాయలు సగం సగం కట్ చేసాము. ఇలా కొంచెం వేగితే చాలు. 4 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను, బాగా పండింది. టమాటా ఎక్కువ వేస్తే మనకి గుజ్జు బాగా చిక్కగా వస్తుంది. టమాటాలు బాగా మెత్తబడే వరకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేస్తాము, మిరప్పొడి వేసుకోవాలి. దాంట్లో 2 టీ స్పూన్లు వేస్తున్నాను. దీంట్లో 3 వేస్తాము. కారం ఎక్కువే పడుతుంది చింతపండు పులుసు కాబట్టి. మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టి ఉడికించుకున్నాము. ఇలా బయట మ్యాష్ చేస్తే మెత్తగా అయిపోతుంది. పులుసు పోసి కొంచెంసేపు ఉడికిద్దాం. చెత్త రాకుండా పులుకులు అన్ని నీట్ గా వేసుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు పెద్ద మంటలోనే ఉడికించుకోవాలి. చింతపండు ఉడికింది, ముక్కలు దీంట్లో పెట్టుకోవాలి. ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోస్తే మళ్ళీ పల్చగా ఉంటుంది. పులుసు చాలా సేపు ఉడికిందంటే ముక్కలు మెత్తగా పోతాయి. బాండల్ని కదిలిస్తూ ఉడికించుకోవాలి. ఇలా కదిలించుకోవాలి. గరిట పెడితే మెత్తగా ముక్కలు ఊడిపోతాయి. కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టి కొంతసేపు గరిట పెట్టకుండా ఇలా మట్టుకే కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో బాగా చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిపోయింది ముక్కలు అంతా. దించబోయే ముందు 1 స్పూన్ అంత ధనియాల పొడి, ఇంత బటర్ వేసుకున్నాము. బటర్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకున్నాము. వెన్న కరిగే దాకా ఉంచుకుంటే చాలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం ఫైనల్ గా టేస్ట్ చూసుకున్నాము. 5 టీ స్పూన్లు కారము, 4 పచ్చిమిరపకాయలు, మనకి కల్లుప్పు వేసాము కదా, అంతా కరెక్ట్ గా సరిపోయింది. మనకి టేస్ట్ కి తగ్గట్టు చేసుకోవాలి. మన చేపలను బట్టి, చింతపండుని బట్టి పులుసు వస్తుందో ఫైనల్ లో దాన్ని బట్టి మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెన్న వేసాము కదా, చాలా రుచిగా ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. బాగా ఆయిల్ తేలి ఇచ్చగా వచ్చి ఎంత బాగుందో చూడండి. టేస్ట్ కూడా అంతే బాగుంది. ట్రై చేసి చూడండి. నేను చేసిన విధానం నచ్చినట్లయితే ఎలా ఉందో చెప్పండి. ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. రాగి సంగటితో తింటే చాలా టేస్ట్ ఉంటుంది. రాగి సంగటి ఫిష్ పులుసు బాగుంది మామ.